హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ప్రజెంట్ అయితే ముల్బాగల్లో ఉన్నాను. ముల్బాగల్కి ఎందుకు వచ్చానంటే ఇక్కడ పురాణ ప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రం ఒకటి ఉందన్నమాట. సో ఎందుకు పురాణ ప్రసిద్ధ అంటున్నానంటే ఇది మహాభారత కాలంలో పాండవ సోదరుల్లో ఒకరైనటువంటి అర్జునుడి చేత ప్రతిష్టాపించిన ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. సో మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అని ఉంది కదా. సో దానిపైననే శ్రీ అర్జున ప్రతిష్టాపిత శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అని రాశారనమాట. సో ఇది రాయడమే కాదు, ఇది నిజంగానే మహాభారత కాలంలో ఈ పాండవ సోదరుల్లో ఒకరైనటువంటి అర్జునుడు ఈ మెయిన్ టెంపుల్ అంటే గర్భగుడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అర్జునుడు ప్రతిష్టాపించారనమాట. సో అది ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను. సో ఈ వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి, మిగిలిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. సో నో ఇష్యూస్ అనమాట. సో ఇదైతే చాలా చాలా అంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అంట. ఇది వచ్చి జమ్మి చెట్టు. సో దేవస్థానం కూడా చాలా విశాలంగా ఉందన్నమాట. సో వెళ్ళేటప్పుడు మనం ఎంటర్ అయ్యేటప్పుడు గుడి లోపలికి లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్. అది వచ్చి గోవిందరాజస్వామి టెంపుల్ అనమాట. రైట్ సైడ్లో భృగు మహర్షి చేత ప్రతిష్టాపించబడిన వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉందన్నమాట. అదైతే చాలా ఓల్డ్ అనమాట. ఎంత బాగుందంటే ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. సో చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ ఇదన్నమాట. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది భృగు మహర్షి చే ప్రతిష్టాపించబడిందని రాశారు అక్కడ. సో ఇదైతే మెయిన్, ఇది గోవిందరాజస్వామి సన్నిధి అనమాట. సో ఇదైతే ఇంకా హనుమ టెంపుల్ అనమాట. ఇది ఆంజనేయ స్వామి. సో ఇక్కడ కూడా రాశారు చూడండి, శ్రీ అర్జున ప్రతిష్టాపిత శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి. సో ఇది మెయిన్ టెంపుల్. లోపల ఇది గర్భగుడి అనమాట. గర్భగుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం పైన ఒక చిన్న పిక్ వేసాను కదా, సో అట్లుంటుందన్నమాట వీరాంజనేయ స్వామి సన్నిధి. తర్వాత ఈ ఈ టెంపుల్లో ఇంకా టెంపుల్ ఆవరణ లోపలనే శ్రీరాముల వారికి అండ్ చెన్నకేశవ స్వామికి, లక్ష్మీ నరసింహస్వామికి చిన్న చిన్న మందిరాలు అయితే కట్టారు. సో రాముల వారి విగ్రహాన్ని అయితే వశిష్ఠ మహర్షి చేత ప్రతిష్టాపించబడిందని హిస్టరీ చెప్తుందన్నమాట. సో ఇకపోతే ఈ గర్భగుడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టాపించారు, ఎందుకు ప్రతిష్టాపించారు అనే విషయానికి వస్తే, సో ద్వాపరయుగంలో మహాభారతం జరిగే టైంలో పాండవ సోదరుల్లో ఒకరైనటువంటి భీమసేనుడు ద్రౌపదీదేవి కోసం సౌగంధిక పుష్పాన్ని తీసుకురావడానికి వస్తాడనమాట. ఆ టైంలో భీమసేనుడు ఆంజనేయుడిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. సో ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమాలను, ధైర్య సాహసాలను గమనించినటువంటి భీమసేనుడు ఆయనకి లొంగిపోయి ఆయనకి నమస్కరించి మహాభారత యుద్ధంలో సహాయం చేయమని కోరుతాడనమాట. సో అప్పుడు హనుమ సరే అని చెప్పి అంగీకరించి మహాభారత యుద్ధంలో అర్జునుడు శ్రీకృష్ణుడు ఉన్నటువంటి రథానికి ఒక జెండా ఉంటుంది కదా, జెండాపై కపిరాజు అంటాం కదా మనము. కల్కి సినిమాలో కూడా లాస్ట్ డైలాగ్ ఒకటి ఉంది కదా, కాపాడుతున్నది జెండాపై కపిరాజు అని చెప్పి. సో అలాగా జెండా పైన ఈ హనుమ ఉండి ఆ యుద్ధానికి సహాయం చేస్తాడనమాట. సో మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అర్జునుడు ఫస్ట్ రథం దిగుతాడు. తర్వాత శ్రీకృష్ణుడు రథం దిగి అర్జునుడికి చెప్తాడనమాట ఆ జెండాని తొలగించమని చెప్పి. సో అర్జునుడు జెండాని తొలగించిన వెంటనే ఆ రథం అయితే కాలి బూడిదైపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు హనుమ చేసిన సహాయాన్ని గురించి అర్జునుడికి వివరిస్తాడనమాట. సో అప్పుడు అర్జునుడు చాలా భక్తిభావంతో హనుమకి నమస్కరించి ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతగా సో ఈ యొక్క విగ్రహాన్ని 12 అడుగుల విగ్రహాన్ని నల్ల గ్రానైట్తో దేవశిల్పి మాయ చేత చెక్కించి ఈ కదలివనంలో ప్రతిష్టాపించాడన్నమాట. సో ఆ కదలివనమే ఇప్పుడు ముల్బాగల్ అని పిలుస్తున్నారంట. సో ఇక్కడ దర్శనం అంతా బాగా అయిందనమాట. ఇది ఆల్మోస్ట్ 5000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనేసి హిస్టరీ ప్రకారం అయితే ఉంది. సో దర్శనం చేసుకుని ఇంక బయటకు వస్తే ఇక్కడ బయట ఒక కళ్యాణి ఉంది. సో దీన్ని అయితే ప్రాపర్గా మెయింటైన్ చేయలేదన్నమాట. సో ఇలాంటి ఒక స్థితిలో ఉంది ఇది, దీన్ని వదిలేశారు అలాగే. సో మీకు ఇక్కడ మా ముల్బాగల్లో ఆంజనేయ స్వామి టెంపుల్తో పాటుగా కురుడుమలై గణేష టెంపుల్ అని, అవని బెట్ట అనేసి ఇంకొంచెం దూరంలో మనకి కోటిలింగాల క్షేత్రం కూడా ఉంది. సో వాటన్నింటినీ కూడా మీరు ప్లాన్ చేసుకుని విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.